ప్రభుత్వం స్ఫూర్తిలోనూ అని చెప్పి నేను మనవి చేస్తాను. సిద్ధంగా వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న పేరును మార్చిన మా గిరే గాని అరే ఒక తండ్రి సంపాదిస్తాడు. గత 9 నెలల్లో దగ్గర 9 నెలలు అవస్థ ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటుందని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. 9 నెలలైంది దగ్గర డిసెంబర్ 9 అని చెప్పిన వాగ్దానాలు 9 నెలల తర్వాత కూడా రైతుల్ని గోసపోసుకుంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేదు. చిన్న ఉదాహరణకి మొన్న మేము చెప్పినాం, వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా, ఎట్లా వీళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తారు, వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పని ప్రభుత్వం ఇది. ఉదాహరణకి వాళ్ళు చూస్తున్నాం, రైతులందరూ ఇవాళ రోడ్ ఎక్కినారు. ఏం చెప్పినారు మీరు? డిసెంబర్ 9 నాటికి అందరూ బ్యాంకుకి ఉరుకున్రి 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదలు చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన ఆ రోజు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు? మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పిండు. చెప్పని అమ్మ తోడు లేదు, పోని గుడికి లేదు, పోని గుడి దేవుని మీద ఒట్టు పెట్టని దేవుడు లేడు, అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఇప్పటి వరకు ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు. ఇప్పటి వరకు మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 30% రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు. ఇవాళ ఆగస్టు 22వ తారీఖు. ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు? మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు. నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు ఏమంటారు? ఇప్పటి వరకు 7,500 కోట్లే రైతులకు అందినాయి, బ్యాంకులకు మీకు 17,000 కోట్లు ఇచ్చినా కూడా 7,500 కోట్లే అందినాయని ఆయన అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు? కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు, మేము నెరవేరుస్తామని ఆయన అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా 12,000 కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది, ఇస్తామని ఆయన అంటాడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సైద్యం లేదు వాళ్ళకు, వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం ఇది. రైతు పాలసీ తెలియదు, అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు, ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు. ఉదాహరణకు నేను చెప్తా, 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసింది మన తెలంగాణ వచ్చినాక. ఆ రోజు ఏం చేసేది కేసీఆర్ గారు? మొట్టమొదల అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి, వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి? మొట్టమొదలు చెరువులు నింపిర్రు, చెరువులు పూడిక తీసి చెరువులు నింపిర్రు. తర్వాత ఏం చేయాలి? రైతులకు నాణ్యమైన కరెంటు రావాలి, 24 గంటల ఫ్రీ కరెంటు రావాలి. 24 గంటల ఫ్రీ కరెంటు, నాణ్యమైన కరెంటు తీసుకొచ్చింది కేసీఆర్. ఇంకేం చేయాలి? రైతులకు అంతకుముందు విత్తనాల కోసం లైన్ల మీద నిలుస్తుంటుండే, ఆ విత్తనాల కోస రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయాలి? రైతుల కోసం వాళ్ళకి పెట్టుబడి కష్టమవుతుందని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్. ఒక్కొక్కటి అన్ని అది దాన్ని పాలసీ అంటారు దాన్ని. వీళ్ళకి ఆ పాలసీ లేదు. వీళ్ళకి కనీసం రైతులకు